Good afternoon and welcome to the Hindu newspaper analysis. Today, 7th August. So, author garu em maartunarante a shift in the US to autocratic trends. Okay? So, ఏమవుతుంది US లోని షిఫ్ట్ అవుతుంది అన్నమాట. అంటే అధికారం అన్నది లేదా గవర్నెన్స్ అన్నది అంటే పరిపాలన దక్షత అనేది షిఫ్ట్ అవుతుంది. ఎటువైపు ఆటోక్రాటిక్ అంటే ఆల్ పవర్ఫుల్ ట్రెండ్ వైపు వెళ్తుందన్నమాట. ట్రెండ్ వైపు తీసుకువెళ్తున్నారు. సో ఏమంటారు, సిన్స్ ద సెకండ్ వరల్డ్ వార్ అంటే రెండో ప్రపంచ యుద్ధం అప్పటి నుంచి వాషింగ్టన్ దాని ఫారిన్ పాలసీ అంటే మిగతా కంట్రీస్తోని అంటే అమెరికా వర్సెస్ ద అదర్ కంట్రీస్తోని ఫారిన్ పాలసీని ఒక మారల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఎథిక్స్ మారల్స్ ప్రిన్సిపల్స్ మీద కాన్ఫ్లిక్ట్ అవుతుంది, ఒక చిన్న సంఘర్షణలో అవుతుంది బిట్వీన్ డెమోక్రసీ అంటే ప్రజలు ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ నియంత పరిపాలన, ఓకే, ప్రజాస్వామ్యానికిను నియంత పరిపాలన మధ్యన ఒక మారల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది ఎక్కడ అమెరికాలో. దో దిస్ డెఫినేషన్ ఈ డెఫినేషను మనకి మ్యాలియబుల్ అంటే క్యాన్ బి మోల్డెడ్ అండ్ రీడాక్టెడ్, చాలా మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. ఏమన్నారు ఫస్ట్, దో ఇట్ కెన్ బి మ్యాలియబుల్ అండ్ ఏమన్నారు అయినా రీడాక్టెడ్ అంటే యూ కెన్ రెడ్యూస్, ఓకే, యూ కెన్ రెడ్యూస్ ఇట్, రీడాక్ట్ చేయొచ్చు టు దోస్ ఎవరైతే సైడింగ్ ఎవరి వైపు ఉన్నారు, యునైటెడ్ స్టేట్స్ వైపు ఉన్నవాళ్ళు, అండ్ దోస్ అగెన్స్ట్ ఎవరైతే అమెరికా వైపు ఉన్నవారు కొంతమంది, అవతల వైపు కొంతమంది. సో యూ క్యాన్ రెడ్యూస్ ఇట్ టు దట్, మేనేజ్ చేయొచ్చు. ఈ బైనరీ రెండు బిట్వీన్ డెమోక్రసీ అండ్ ఆటోక్రసీ, ఆటోక్రసీ డిక్టేటర్షిప్. సో ఈ బైనరీ ఎటువైపు ప్రజాపాలన అటువైపు నియంత పరిపాలన, ఓకే. బైనరీ ఇస్ నౌ ఫర్దర్ ఇంకా అడిషనల్గా బ్లర్ అయిపోయిందంటే మేడ్ ఇట్ అన్క్లియర్, మేడ్ ఇట్ ఏంటి అన్క్లియర్. ఎలాగా, బై పొలిటికల్ ట్రెండ్స్. ఇప్పుడు కొత్త ఒరవళ్ళు వస్తున్నాయి ఎక్కడ, విదిన్ ద యునైటెడ్ స్టేట్స్లోనే. సో ఇక్కడ మనకి డిఫికల్ట్ వర్డ్స్ ఏంటండి, రీడాక్టెడ్ అంటే రెడ్యూస్, మాలియబుల్ క్యాన్ బి మోల్డెడ్, MOULDED. క్లియర్. నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు, ఏ డిఫరెంట్ సిట్యువేషన్ ప్రివైల్స్. ఇప్పుడు కొత్త, ఓకే, పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఏంటి, గతంలోని అమెరికన్ ప్రెసిడెంట్ పొలిటిక్స్ కంప్రైజ్డ్, అమెరికాలోని ప్రెసిడెన్షియల్ పాలిటిక్స్ కంప్రైజ్డ్ ఏంటి, డిఫరెన్సెస్ ఓవర్ పాలసీ అండ్ ప్రిన్సిపల్. ఒకటి పద్ధతి, ఒకటి నుంచి ఒక పాలసీ, ఎలా ముందుకు వెళ్దాం, ఓకే. సో అమెరికన్ ప్రెసిడెన్షియల్ పాలిటిక్స్ కంప్రైజ్ డిఫరెన్స్ ఓవర్, ఒకవైపు పాలసీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఒకవైపు ఏ పద్ధతుల మీద వెళ్ళాలి, ప్రిన్సిపల్. వెన్ ప్రెసిడెంట్స్ అండ్ కాంగ్రెస్, ప్రెసిడెంట్ గారు ఆయన సపోర్ట్ చేస్తున్న ఈ సెనేటర్స్ అందరు కాంగ్రెస్ జాసిల్డ్ అంటే ఎల్బో టు ఎల్బో, జాసిల్డ్ అంటే ఎల్బో టు ఎల్బో అనమాట, జాసిల్డ్ ఫర్ అడ్వాంటేజ్ అంటే నాకు కావాలంటే నాకు కావాలని తోసుకోవడం అనమాట, ఓకే. అడ్వాంటేజ్ అండ్ ద బౌండరీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంటే ప్రెసిడెంట్ గారి అథారిటీ వర్ నెగోషియేటెడ్, కూర్చుని మాట్లాడుకునేవారు. డిస్పైట్ సీరియస్ డిసగ్రిమెంట్స్, సీరియస్గా ఒకళ్ళు పడకపోయినాను, అది ప్రిన్సిపల్ మీద పడలేదు కానీ వ్యక్తిగతంగా కాదు, ప్రిన్సిపల్ మీద పడలేదు. ద నార్మ్స్ ఆఫ్ సివిలిటీ అంటే ఇలాగ సభ్య సమాజంలో మనం నడవడిక ఉండాలి. ద నార్మ్స్ ఆఫ్ సివిలిటీ అండ్ టాలరేషన్ ప్రివైల్డ్, ఎగ్జిస్ట్ అయ్యింది ఇన్ ఏ మూడ్, ఎటువంటి పరిస్థితుల్లోని, కన్సిస్టెంట్ విత్ డెమోక్రాటిక్ గవర్నెన్స్. కన్సిస్టెంట్ విత్ ఏమన్నారు ఆథర్ గారు, డెమోక్రాటిక్ గవర్నెన్స్ అంటే అందరు ప్రజల అభీష్టం మేరకు మన పరిపాలన దక్షత చూపెట్టాలి, అభీష్టం మేరకు పరిపాలన దక్షత చూపెట్టాలి, ఓకే.
నెక్స్ట్ ఏమంటారు? ద సిట్యువేషన్ నో లాంగర్ ప్రివైల్స్. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో లేదు. పాపులిస్ట్ ఫ్యాక్షన్ అంటే జనాలందరూ హర్షించతగ్గగా ఫ్యాక్షన్ గ్రూప్ ఏంటంటే పర్హాప్స్ మెజారిటీ. పాపులిస్టే కాదు, పర్హాప్స్ మెజారిటీ ఫ్యాక్షన్ కూడా దట్ డామినేట్స్ ద రిపబ్లికన్ పార్టీ. దేన్ని డామినేట్ చేస్తుందండి? రిపబ్లిక్ పార్టీ. ఇది ఎంబ్రేసెస్ అ స్ట్రాంగ్ మ్యాన్ విజన్. ఇది ఎటువైపు నుంచి చూస్తుంది? స్ట్రాంగ్ మ్యాన్, ఐఎమ్ ఆల్ పవర్ఫుల్. నా వైపు నుంచి చూడండి, ఆఫ్ లీడర్షిప్. స్ట్రాంగ్ మ్యాన్ విజన్ ఆఫ్ లీడర్షిప్ వైపు నుంచి ఆలోచిస్తున్నారు. ఎవరు? రిపబ్లికన్ పార్టీ వాళ్ళు. సో వాట్ యు మీన్ బై స్ట్రాంగ్ మ్యాన్? ద స్ట్రాంగ్ మ్యాన్, వాట్ డిడ్ హి సే? స్ట్రాంగ్ మ్యాన్ విజన్ అంటే the contempt for the rule of law. They also utilize the law as a weapon against their political opponents, such as launching investigations into alleged crimes or outright imprisoning their opponents. లాని వాళ్ళకి కావలసినట్టుగా వాడుకొని అపోజిషన్ వాళ్ళని అరెస్టులు కూడా చేస్తారు. సో ఎంబ్రేసెస్ ఇప్పుడు ద పాపులిస్ట్ ఫ్యాక్షన్. పర్హాప్స్ మెజారిటీ కూడా ఏమనుకుంటున్నారంటే దట్ డామినేట్స్ రిపబ్లికన్ పార్టీ. అంటే ఇప్పుడు ట్రంప్ గారు, డెమోక్రాటిక్ పార్టీ అంటే కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఏం ఎంబ్రేస్ చేస్తున్నారు? మన దగ్గర ఉన్న చట్టాలని, న్యాయాల్ని అన్నిటిని ఓకే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమన్నా తోక జాడిస్తే ఎలాగైనా వాళ్ళని లోపల వేసారు. ఓకే, కంట్రోల్ తెచ్చుకుందాం. ఆ విజన్ ఆఫ్ లీడర్షిప్ దట్ ఆపరేట్స్ బియాండ్, ఇది ఎలాగా పనిచేస్తుంది? బియాండ్ కస్టమరీ డెమోక్రాటిక్ నామ్స్. ఓకే, ప్రజాస్వామ్యంలో ఇలా వెళ్ళాలి, నేను ఇలా వెళ్తాను. ఓకే, స్ట్రాంగ్ మ్యాన్ వ్యూ. ఓకే, దిస్ ఈస్ నౌ సెంటర్ స్టేజ్ ఇన్ యుఎస్ పాలిటిక్స్. ఈ స్ట్రాంగ్ మ్యాన్ విజన్ అనేది ఏమైంది? సెంటర్ స్టేజ్. దిస్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ పివటల్ సెంటర్ స్టేజ్. వెరీ ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది ఈ స్ట్రాంగ్ మ్యాన్ విజన్ ఆఫ్ లీడర్షిప్, రిపబ్లికన్ పార్టీ వాళ్ళ అవుట్లుక్ అన్నమాట. దీన్ని ఎండార్స్, అప్రూవల్ ఎవరు చేస్తున్నారు? బై జూలై 2024 రూలింగ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఏమంది? విచ్ గ్రాంటెడ్ ఫార్మర్స్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి కోరిక, ఆశ, డిజైర్ టు గ్యారంటీ, ఆయన గ్యారంటీ ఇస్తున్నారు దట్ ఈజ్ అటెంప్ట్స్ టు ఓవర్టర్న్. ఆయన ప్రయత్నిస్తున్నాడు మార్చేద్దాము 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. 2020 ప్రెసిడెన్షియల్ వుడ్ నాట్ గో టు ట్రయల్. అప్పుడు ఆయన నెగ్గారు కాబట్టి ఆ ఎలక్షన్ని మళ్ళీ ట్రయల్గా తీసుకెళ్ళొద్దు అంటున్నాడు. వుడ్ నాట్ గో టు ట్రయల్ బిఫోర్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఇన్ నవంబర్లోని ఇప్పుడు ఎలక్షన్స్ అవుతాయి వాళ్ళకి. సో ఆయన ఏం చేస్తున్నారు? యుఎస్ ఫార్మర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డిజైర్ టు గ్యారంటీ దట్ ఈస్ అటెంప్ట్స్ టు ఓవర్టర్న్. మార్చేద్దాం 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ వుడ్ నాట్ గో టు ట్రయల్ ఓకే బిఫోర్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఇన్ నవంబర్. ద సుప్రీం కోర్ట్ అలౌడ్ అమెరికన్ ప్రెసిడెంట్స్. సుప్రీం కోర్టు అమెరికన్ ప్రెసిడెంట్స్కి ఒక అవకాశం ఇచ్చింది, అలౌ చేసింది. మీరు ఎలాగని? అబ్సల్యూట్ ఇమ్యూనిటీ. మీరు ఏమి చేసినా మీరు చట్టాల కిందకి రారు. యూఆర్ ఇమ్యూన్డ్, అబ్సల్యూట్లీ యూఆర్ ఇమ్యూన్డ్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్. మిమ్మల్ని ఎవరు క్రాస్ క్వశ్చన్ చేయలేరు. ఫార్ కోర్ అఫీషియల్ యాక్ట్స్ మీరు ఎందులో పనిచేసి ఉండాలి? అఫీషియల్గా యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ యూ షుడ్ హ్యావ్ యాక్టెడ్. అండ్ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ తాత్పర్యంగా ఏం చెప్పారంటే, సమరైజ్ ద డెసిషన్ ఆఫ్ ది మెజారిటీ కంప్రైజింగ్ ఎవరండి? 6 కన్జర్వేటివ్ జడ్జెస్. అంటే వీళ్ళు చాలా ఛాందసంగా కన్జర్వేటివ్ అవుట్లుక్ ఆర్థోడాక్స్ జస్టిసెస్ దట్ మేము కంక్లూడ్ అయ్యాం. ఈ 6 ఏమన్నారంటే, మేము ఒక నిర్ధారణకు వచ్చాం దట్ అండర్ అవర్ రాజ్యాంగం స్ట్రక్చర్, మన రాజ్యాంగం ప్రకారం ఆఫ్ సెపరేటెడ్ పవర్స్, అంటే సెంట్రల్ పవర్ స్టేట్స్కి, సెనేటర్కి, ఫెడరల్ స్ట్రక్చర్, then you have the state structure, then you have the local structure, separated powers. The nature of presidential powers requires that a former president have some immunity. ఆయన కాస్త ఇమ్యూనిటీ ఉండాలి. దేని నుంచి? ఫ్రమ్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. ఎందుకంటే ఫర్ అఫీషియల్ యాక్ట్స్ ఈయన
యాజ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ వర్క్ చేస్తున్నారు కనుక ఆయనకి మనం కాస్త ఇమ్యూనిటీ ఇవ్వాలి. దేని నుంచి? క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి. డ్యూరింగ్ హిస్ టెన్యూర్ ఇన్ ఆఫీస్, ఆయన ఉన్న 4 ఏళ్ళు, మ్యాక్సిమం ఎన్నేళ్ళు ఉండగలరండి అమెరికాలో? 8 ఏళ్ళు. మళ్ళీ కంటెస్ట్ చేయకూడదు. సో డ్యూరింగ్ హిస్ టెన్యూర్ ఇన్ ఆఫీస్ అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఎవరికి? విత్ రెస్పెక్ట్ టు ద ప్రెసిడెంట్స్ ఎక్సర్సైజ్ ఆఫ్ హిస్ కోర్ మోస్ట్ ఇంపార్టెంట్ రాజ్యాంగంలో ఉండే పవర్స్, రాజ్యాంగంలో ఆయనకుండే పవర్స్, దిస్ ఇమ్యూనిటీ, ఓకే, ఈ రక్షణ మస్ట్ బి అబ్సల్యూట్. మ్యాండేట్ చేశారు, మస్ట్ బి అబ్సల్యూట్, ఎవ్వరు క్వశ్చన్ చేయకూడదు. ఇంకా యాజ్ ఫార్ హిస్ రిమైనింగ్ అఫీషియల్ యాక్షన్స్, మిగతా అఫీషియల్ యాక్షన్స్ హీ ఈజ్ ఆల్సో ఎంటైటిల్డ్ టు ఇమ్యూనిటీ, వాటికి కూడా ఆయనకి ఇమ్యూనిటీ. కానీ కోర్ కాన్స్టిట్యూషన్ పవర్స్ ఉన్నప్పుడు అబ్సల్యూట్ ఇమ్యూనిటీ ఇచ్చేద్దాం అని అన్నారు. ఓకే, అబ్సల్యూట్ ఇమ్యూనిటీ ఇచ్చేద్దాం. ద సుప్రీం కోర్ట్ డెసిషన్ డస్ నాట్ ప్లేస్, సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఈ డెసిషన్ డస్ నాట్ ప్లేస్ ప్రెసిడెంట్ అబౌవ్ ద లా. లా కన్నా పెద్ద ప్రెసిడెంట్ అని అంటలేదు. అబౌవ్ ద లా డస్ నాట్, ఇది బాగా జాగ్రత్తగా చదవండి, డస్ నాట్ ప్లేస్ ప్రెసిడెంట్స్ అబౌవ్ ద లా బట్ రిమూవ్స్. కానీ ఏం చేసింది? వాళ్ళ మీద ఉన్న ఆంక్షలు ఆన్ పాసిబుల్ ప్రెసిడెన్షియల్ అబ్యూజ్ ఆఫ్ పవర్. ఒకవేళ కానీ ఆయన పొరపాటున ఆయనకున్న పవర్స్ని కాస్త ఉల్లంఘిస్తే పాసిబుల్ ప్రెసిడెన్షియల్ అబ్యూజ్ ఆఫ్ పవర్ ప్లేస్డ్ both by Democrats and Republicans since the 1970s. ఎందుకంటే when growing executive authority మెల్లిగా గ్రో అవుతుంది 70s తర్వాత నుంచి, అండ్ అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటే మన దగ్గర పవర్ ఉంది కదా అని ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం అనేది చెక్మేట్ చేశారు. ఓకే, ఇట్ గాట్ చెక్మేటెడ్ ఆఫ్టర్ ది వాటర్ గేట్ అంటే రిచర్డ్ నిక్సన్. ఓకే, ఈయన ఈ స్కాండల్లో ఇరుక్కోవడం వలన 72లోని 74 మధ్యలోని ఈయన్ని రిమూవ్ చేస్తారు ప్రెసిడెంట్గా. ఓకే, హీ గాట్ రిమూవ్, దట్స్ ద వాటర్ గేట్ స్కాండల్. ఓకే, సో 3 లిబరల్ జడ్జెస్ అంటే మంచి విశాలంగా ఆలోచించే జడ్జెస్, అంటే నారోగా కాకుండా కన్జర్వేటివ్గా కాకుండా డిసెక్టెడ్ ఫ్రమ్ దిస్ డెసిషన్. ఓకే, దే మూవ్డ్ అవే ఫ్రమ్ దిస్ డెసిషన్. ఓకే, disagreed from this decision. Warning that granting, ఏంటి వాళ్ళ వార్నింగు? గ్రాంటింగ్ ప్రెసిడెన్షియల్ ఇమ్యూనిటీ, ప్రెసిడెంట్ గారికి మనం కానీ మీరు ఏదన్నా చేయండి ప్రెసిడెంట్ పవర్స్లోని రాజ్యాంగం ప్రకారం మీరు తప్పు కాదు అని కానీ మనం ఇచ్చేస్తే ఆయనకి వార్నింగ్ దట్ ప్రెసిడెన్షియల్ ఇమ్యూనిటీ వుడ్ ఇంపాక్ట్, ఇది విపరీత పరిణామాలు అమెరికన్ డెమోక్రసీ, అమెరికాలో ఉండే ప్రజాస్వామ్యానికి చాలా గండి కొట్టేస్తుంది ఇది. జస్టిస్ సోనియా సోటోమాయర్ గారు ఏమన్నారంటే ద కేటగిరీ ఆఫ్ ప్రెసిడెన్షియల్ యాక్షన్, ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నప్పుడు దట్ కెన్ బి డీమ్డ్ అన్అఫీషియల్ is destined to be vanishing small. చూడండి ఎంత బాగా అన్నారు. ద కేటగిరీ ఆఫ్ ప్రెసిడెన్షియల్ యాక్షన్ దట్ కెన్ బి డీమ్డ్ అన్అఫీషియల్ అంటే ఇది ప్రెసిడెంట్గా ఆయన చేయకూడదు తప్పు అన్నది దాని తలరాత ఎలాగుందంటే, దాని డెస్టినీ ఎలా ఉందంటే, నియతి టు బి వానిషింగ్ స్మాల్, చాలా వానిషింగ్లీ స్మాల్, చాలా చిన్నదైపోతుంది, కనుమరుగు కూడా అయిపోతుంది. Okay, Justice Sonia Sotomayor said the category of presidential action that can be deemed unofficial is destined to be vanishingly small. Okay, chala vanishingly is becoming small. Phases of transformation, ఎలా మార్పులు వచ్చాయి. The American presidency has undergone periods of transformation. Okay, in the modern era, ఈ కాలంలోని ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్కలాగా, ఈచ్ ఇన్వాల్వింగ్, ప్రతి ఒక్కటి ఏంటి అందులో పట్టుకొచ్చే డ్రమాటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పవర్, చాలా థియేట్రికల్గా అమెరికన్ ప్రెసిడెంట్ గారి పవర్స్ని ఎక్స్పాండ్ చేసుకెళ్ళిపోయి. ద ఫస్ట్ వాస్
ద రైజ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ స్టేట్. ఫస్ట్ ఏది వచ్చిందండి? రైజ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ స్టేట్. ఇది ఎవరి కింద వచ్చింది? థియోడార్ రూజవెల్ట్ అండ్ వుడ్రో విల్సన్ కింద వచ్చింది. ఇది గ్రో అయింది, ఇది పెరిగింది సైజులోని, కాస్ట్లోని. అండర్ ఫ్రాంక్లిన్ రూజవెల్ట్ దగ్గర గ్రో అయింది, FDR అంటాం. లిండన్ జాన్సన్ దగ్గర గ్రో అయింది, రిచర్డ్ నిక్సన్. ఎప్పుడు? వెన్ బైపార్టిజాన్, ఓకే, బైపార్టిజాన్ వాల్యూస్, 2 partisan values broadened. అవి ఇంకా బ్రాడ్ చేసాయి దేన్ని? ద స్కోప్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. గవర్నమెంట్ ఎందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు అండ్ జనరేటెడ్. దీనివలన కొత్తగా ఏమొచ్చింది? కాంప్లెక్స్ బ్యూరోక్రసీ. ఇన్నాళ్ళు బ్యూరోక్రసీ అనేది అందరికీ అర్థమైంది, ఇప్పుడు అది కాస్త చిక్కుముళ్ళ తయారైంది. ఇట్ బికమ్ ఎ లాబరింత్, ఇట్ బికమ్ లైక్ ఎ మేజ్, అ కాంప్లెక్స్ బ్యూరోక్రసీ టు అడ్రస్ సోషల్ ప్రాబ్లమ్స్. సంఘంలో జరుగుతున్న కష్టాలన్నింటి గురించి చెప్పడానికి. అండ్ సోషల్ వెల్ఫేర్, సామాజిక వెల్ఫేర్, సమాజంలో అందరూ బాగుండాలి అన్నది. దిస్ అడ్మినిస్ట్రేటివ్ స్టేట్, ఇటువంటి అమెరికా, దాని యొక్క వనరులు, దాని దగ్గర ఉన్న ఏజెన్సీలు, ఇవన్నీ ఏం చేశాయి? దే హెల్ప్డ్ ద ప్రెసిడెంట్స్ ఫ్రమ్ బోత్ పార్టీస్, రిపబ్లికన్ అయితేనేంటి, డెమోక్రాట్ అయితేనేంటి, టు డైరెక్ట్ పబ్లిక్ పాలసీ. పబ్లిక్ కోసం పాలసీని ఎలాగ మనం తీసుకెళ్ళాలి, డైరెక్ట్ అండ్ కన్స్ట్రక్ట్ దేర్ లెగసీస్. ఇది రూజవెల్ట్ గారు వచ్చినప్పుడు ఉందండి, ఫ్రాంక్లిన్. ఇది థియోడార్ గారు, ఇది వుడ్రో విల్సన్ గారు అప్పుడు, ఇది లిండన్ జాన్సన్ గారు అప్పుడు. ఏం చేశారండి? వాళ్ళ స్టాంప్ వేసుకుందాం దేని మీద? పాలసీల మీద, అడ్మినిస్ట్రేషన్ల మీద. చూడండి ఎంత బాగా అన్నారు. దిస్ అడ్మినిస్ట్రేటివ్ స్టేట్ విత్ ఇట్స్ రిసోర్సెస్ అండ్ ఏజెన్సీస్ enabled presidents from both parties to direct public policy and continue and construct their legacy. The legacy of Ronald Reagan, the legacy of George Bush Sr., the legacy of so and so. మేమేం చేసాం నా హయాంలోని అన్నట్టుగా. They needed to bring the administration under the direct control of the president, which led to the centralized apparatus. సెంట్రలైజ్డ్గా ఒక మెకానిజం తెచ్చుకున్నారు. ఇది దట్ రిపోజెస్, దట్ పుట్స్ ఆల్ ఇట్స్ ఫెయిత్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఇదంతా తీసుకెళ్ళి దేని మీద మనం నమ్మకంతో పెట్టుకున్నాం? ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ మీద పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ఫార్ రైట్ ఒపీనియన్ ఎలాగుందంటే, ఫార్ రైట్, ఓకే, దే ఆర్ లైక్ వెరీ వెరీ ఫార్ అమెరికా టైప్స్ అన్నమాట. ఫార్ రైట్ ఒపీనియన్ బిగాన్ టు రిగార్డ్, వీళ్ళు ఏం ఆలోచించడం మొదలెట్టారంటే, ది ఎవర్ ఎక్స్పాండింగ్ అడ్మినిస్ట్రేటివ్ స్టేట్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధంగా లేదు. యాజ్ సోషలిస్ట్, అందరూ బాగుపడిపోవాలి. అండ్ అపోజ్ టు ఇండివిజువల్ లిబర్టీ, ప్రతి మనిషికి కొన్ని ఫ్రీడమ్స్ అంటూ ఉంటాయి, అవన్నిటిని అడ్డేస్తుంది ఇది. అండ్ అపోజ్ టు ఇండివిజువల్ లిబర్టీస్. సో ఫార్ రైట్ ఒపీనియన్ ఏంటండి? రిగార్డ్ ది ఎవర్ ఎక్స్పాండింగ్ అడ్మినిస్ట్రేటివ్ స్టేట్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్, ఇది బాగా సోషలిస్ట్ అయిపోయింది. అండ్ అపోజ్ టు ఇండివిజువల్ లిబర్టీస్ అన్నారు. విత్ గ్రోయింగ్ రిపబ్లికన్ స్ట్రెంగ్త్, రోజు రోజుకి రిపబ్లికన్ స్ట్రెంగ్త్ పెరుగుతోంది ఇన్ ద సదరన్ స్టేట్స్ అండ్ పొలిటికల్ యాక్టివేషన్ బై ఇవాంజలికల్స్. ప్రజల్లోని చైతన్యం తీసుకొస్తున్నారు ఎవరు? ఇవాంజలికల్స్ అంటే చర్చ్కి సంబంధించిన వాళ్ళందరూ. వీ హ్యావ్ టు నౌ లుక్ ఫర్ అమెరికా ఫ్రమ్ ద రిపబ్లికన్ అవుట్లుక్. డెమోక్రాట్స్ ఆర్ స్పాయిలింగ్ అమెరికా అని చర్చిల్లోని వాళ్ళకి ఇవాంజలికల్ పాస్టర్స్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారనమాట. అమెరికా ఇస్ నౌ ఫర్ అమెరికన్స్ అన్నట్టుగా. ద కన్జర్వేటివ్ మూమెంట్ లెడ్, ఇది బాగా, ఇది లిబరల్ మూమెంట్ కాదు, ఇది మా వాళ్ళకి మాకే, ఇది బాగా ఆర్థడాక్స్ మూమెంట్ లెడ్ టు ద కన్విక్షన్, స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే దట్ ది ఆన్సర్, ఇలాంటి వాటికి ఆన్సర్ లే ఇన్ ద లీడర్. దీనికి అంత ఆన్సర్ ఎవరు ఇవ్వగలరండి? ఆ నాయకుడు. ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారు, హూ ఎవర్ ఈజ్ వీల్డింగ్, హూ ఎవర్ ఈజ్ ఆపరేటింగ్ ద స్టీరింగ్, ద సో కాల్డ్ గవర్నమెంట్ని నడిపిస్తున్న వ్యక్తి. టాప్ డౌన్ పవర్, పైనుంచి కిందకి రావాలి. టాప్ డౌన్ పవర్,
అండ్ డిఫరెంట్ ఓరియంటేషన్. ఆయనకు ఒక కొత్త ఓరియంటేషన్ ఉండాలి, ఆలోచన దృక్పథం టువర్డ్స్ ఏంటి, లాస్, టువర్డ్స్ చట్టాలు. దట్ ఇంపెడెడ్ హిస్ అంబిషన్స్. ఆయన యొక్క ఏమి రీచ్ అవుదాం అనుకున్నారో వాటిలన్నిటికీ ఆబ్స్టికల్స్, అడ్డంకులు అన్నీను, దట్ ఇంపెడెడ్ హిస్ అంబిషన్స్. సో ఈయన ఇలాంటి దృక్పథంతో ఉండాలి. ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ సైన్ ద పేట్రియట్ యాక్ట్. జార్జ్ డబ్ల్యూ బుష్ గారు పేట్రియట్, నా దేశం నాకు ఇంపార్టెంటు, ఓకే, పేట్రియాట్స్ అంటాం, దేశభక్తి గల వాళ్ళు యాక్ట్ సైన్ చేశారు. ఈ యాక్ట్ ఏంటి, అజ్యూమ్డ్ సమ్ ఆటోక్రాటిక్ పవర్స్, సమ్ నియంత పవర్స్ ఇట్స్. ఎక్స్పాండెడ్ ద సర్వేలెన్స్ కేపబిలిటీ, అంటే ఎవరి మీద నిఘా వేసేయచ్చు. సర్వేలెన్స్ కేపబిలిటీస్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఎవరి మీద నిఘా వేసేయచ్చు. అండ్ అలౌడ్ టార్చర్ ఆఫ్ ఎవరు, ప్రిజనర్స్ కాంట్రరీ టు స్టాచ్యుటరీ లా. టార్చర్, హింస పెట్టేశారు ఎవరిని, ప్రిజనర్స్ని, ఓకే, ప్రిజనర్స్ని. ఇది టోటల్గా విరుద్ధం దేనికి, స్టాచ్యుటరీ లా ప్రకారం ఇలా చేయకూడదు, ఉన్న చట్టం ప్రకారం ఇలాగా చేయకూడదు, కానీ చేసేస్తున్నారు. నెక్స్ట్ ఏమంటారు, పాపులిస్ట్ టెండెన్సీ, అంటే 10 మంది హర్షించే టెండెన్సీ, బయాస్ ఏంటంటే ఆఫ్ రిపబ్లికన్ కన్జర్వేటిజం. రిపబ్లికన్స్ యొక్క కన్జర్వేటివ్ ఆర్థడాక్స్ అవుట్లుక్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ అమాంగ్ లెస్ ఎడ్యుకేటెడ్. దేని దగ్గర కాన్సన్ట్రేట్ అయింది, తక్కువగా చదువున్న వాళ్ళు, బ్లూ కాలర్ జాబ్స్, ఓకే, వైట్స్ తెల్లవాళ్ళు, బ్లూ కాలర్ తెల్లవాళ్ళు, రూరల్ పల్లెటూర్లు, రిలీజియస్ పాపులేషన్, ఓకే, ద చర్చ్, రిలీజియస్ పాపులేషన్ డిసడ్వాంటేజ్డ్ బై గ్లోబలైజేషన్. ఈ రిలీజియస్ పాపులేషన్ ఎందుకండి వాళ్ళ పట్టు తగ్గిపోయింది, గ్లోబలైజేషన్ తగ్గిపోయింది. వీళ్ళందరినీ మేము హత్తుకుంటాం, వీళ్ళందరికీ మేము ఉన్నాం, మేము భరోసా అని రిపబ్లికన్స్ చెప్తున్నారు, ఓకే. ఎందుకంటే వీళ్ళందరూ దే ఆర్ థ్రెటెండ్ కల్చరల్లీ, వాళ్ళ కల్చర్ పాడైపోతుంది ఎకనామికల్లీ, ఆర్థికంగా, అండ్ డ్రివెన్ బై గ్రీఫ్, బాధ. వీళ్ళని ఏది ముందుకు నడుపుతుంది, బాధ అండ్ కోపం. అందుకనే వీళ్ళందరూ వాళ్ళకు ఒక లీడర్ కావాలి. దే ఆర్ నౌ వాంటింగ్, దే సీకింగ్ ఎ లీడర్. ఎవరు, టు అటాక్ ద ప్రివైలింగ్ సిస్టమ్. ఇప్పుడున్న ఈ పద్ధతిని అటాక్ చేసే లీడర్ కావాలి. ఫ్లౌట్, వయలేట్ ఇట్స్ ప్రొసీజర్స్. ఈ పద్ధతిలో ఉండకూడదండి, వయలేట్ ఇట్. అండ్ టేక్ రెమెడియల్ యాక్షన్. వెంటనే రెమెడీ, దీనికి విరుగుడు ఏంటి అన్న పరిపాలన దక్షతతో రండి. ఆన్ దేర్ బిహాఫ్, మా వంతుగా వీళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ మీరు రండి అని కొత్తగా అడుగుతున్నారు. డెమోక్రాట్స్ ఇప్పుడు రిపబ్లికన్స్కి ఆర్ సీన్ యాజ్ ఎనిమీస్. డెమోక్రాట్స్ ఆర్ సీన్ యాజ్ ఎనిమీస్ రాదర్ దాన్ పొలిటికల్ అపోనెంట్స్. రాజకీయంగా మనకి వీళ్ళు శత్రువులు కాదు, వీళ్ళు మనకి శత్రువులు. రాజకీయంగా మనకు విరుద్ధంగా ఉన్నారు కాదు, దే ఆర్ నాట్ వర్ది అపోనెంట్స్ బట్ దే ఆర్ రైవల్స్, దే బికమ్ ఎనిమీస్. ది కంటెస్ట్, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ పిట్టింగ్ అంటే నీకు నాకు మధ్యన, యువర్ కంటెస్టింగ్, యువర్ పిట్టింగ్ అగేన్స్ట్ ఈచ్ అదర్ అంటాం కదా. అంటే నువ్వు నిలబడతావు, నేను నిలబడతాను. పిట్టింగ్ ద పీపుల్ అగేన్స్ట్ బిగ్ గవర్నమెంట్. ఒకవైపు ప్రజలు, ఒకవైపు బిగ్ గవర్నమెంట్. అండ్ ద కరప్ట్ అండ్ ఇల్లెజిటిమేట్. ఒక సైడు భ్రష్టు పట్టేసింది, ఇంకో సైడు చట్టబద్ధంగా లేదు, న్యాయబద్ధంగా లేదు. వాషింగ్టన్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఏమైపోయింది, ఆథర్ గారి ప్రకారం కరప్ట్ అండ్ ఇల్లెజిటిమేట్ అయిపోయింది. ఏమైంది ఇది, కరప్ట్ అండ్ ఇల్లెజిటిమేట్. సో ఇట్ హెస్ బికమ్ సంథింగ్ లైక్ దట్. సో వీ హ్యావ్ placed our confidence in this. They are now setting against, a match against, okay, they're pitting against people against the big government. The new normal, ఇప్పుడు కొత్తగా నార్మల్ ఏంటి, ఇన్ డొనాల్డ్ ట్రంప్ ద పాపులిస్ట్స్, డొనాల్డ్ ట్రంప్లోని పాపులిస్ట్ అందరూ హర్షించే వాళ్ళు ఏం దొరికిందంటే ఒక న్యాచురల్ లీడర్ కనబడ్డాడు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారికి. వాళ్ళు చేసిన తప్పిదాలు 2024లోని వాళ్ళకి ఈరోజు తెలుస్తుందన్నమాట. ఫ్రమ్ ద మూమెంట్ హీ అనౌన్స్ హిస్ ఇంటెన్షన్, నేను ప్రెసిడెంట్ అవుదాము అనుకుంటున్నాను,
అన్నప్పటి నుంచి ఆయన చాలా క్లియర్గా ప్రస్ఫుటంగా చెప్తున్నాడు. హీ హ్యాడ్ లిటిల్ యూజ్ ఫర్ ద లీగల్ లిమిటేషన్స్. దట్ హీ హ్యాడ్ లిటిల్, అసలు ఏ యూజు లేదు, నాకు అవసరం లేదు ఫర్ లీగల్ లిమిటేషన్స్. నన్ను చట్టం ఇంతవరకే అంతవరకే ఆఫ్ డెమోక్రసీ. ఓకే, హీ హ్యాడ్ లిటిల్ యూజ్ ఆఫ్ లీగల్ లిమిటేషన్స్ ఆఫ్ ప్రజాస్వామ్యం. ఆయన టెన్యూర్లో ఉన్నప్పుడు మిస్టర్ ట్రంప్ వేజ్డ్ అ క్యాంపెయిన్. ఆయన ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. ఆయనంటూ జనాల్లోకి ఒక నానుడి తీసుకెళ్ళాడు. అగేన్స్ట్ ఏంటి? ద నార్మ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, వ్యవహార శైలి వ్యవస్థలు ఆఫ్ టూ పార్టీ పాలిటిక్స్. ద క్లైమాక్స్ ఎండింగ్ బీయింగ్ షార్ట్లీ ఆఫ్టర్ హిస్. క్లైమాక్స్ ఎప్పుడైందండి? షార్ట్లీ, జస్ట్ ఇంకా 2020లోనైనా ఎలక్షన్లో ఓడిపోయే ముందు ఓడిపోయాడు కదా మరి ఆయన. వెన్ డిస్పైట్ ఆయన ఎంత సర్వశక్తిలో ఆయన డిప్లాయ్ చేశాడు అంటే, కొంతమందిని ఈ వర్క్ కోసమే అని పెట్టాడు. డిప్లాయింగ్ ద అథారిటేరియన్ యాక్షన్స్, అథారిటేరియన్ నియంతలాగా ఆయన కొన్ని యాక్షన్స్ తీసుకున్నప్పుడు కూడాను ఆఫ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్ ప్రెసిడెన్సీ. స్ట్రాంగ్ మ్యాన్, ఇందాక చెప్పాను చూడండి, స్ట్రాంగ్ మ్యాన్ ప్రెసిడెన్సీ. ఎస్, ఐ వాంట్ టు కంట్రోల్ ద గవర్నమెంట్, ఐ వాంట్ టు కంట్రోల్ ద కంట్రీ, అమెరికా ఇస్ ఫర్ అమెరికన్స్. ఇదంతా నాకు అపోజిషన్ వాళ్ళందరినీ జైల్లో పెడతాను, తప్పులు చేశారు కాబట్టి. హీ వాస్ ప్రివెంటెడ్ ఫ్రమ్, ఓకే, ఆయన్ని అడ్డగించారు. హీ వాస్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఓవర్ రైడింగ్. ఓకే, ఆయన గెలుస్తాడు అనుకున్నాడు జో బైడెన్ మీద, అలాంటి ఆయన ఏం చేశారు? అడ్డిశారు. హీ వాస్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఓవర్ రైడింగ్ జో బైడెన్స్ ఎలక్ట్రల్ విక్టరీ. అప్పుడు 2020 నుంచి ఇప్పటి వరకు, ఈ నవంబర్ ముందు వరకు ఈయన ఓవర్ రైట్ చేశారు. ఈయన ఓడిపోయాడు. ఎవరితోని? జో బైడెన్తో ఓడిపోయాడు. సో పాపులిస్ట్ ఎక్స్ట్రీమిజం, 10 మంది హర్షించదగ్గ ఎక్స్ట్రీమ్ ఆలోచనలు ఈజ్ ద న్యూ నార్మల్. కొత్తగా ఇది, దిస్ హ్యాస్ బికమ్ ద యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పొలిటికల్ రైట్. రైట్ వింగ్ పాలిటిక్స్ ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. దట్ హ్యాస్ టేకెన్ ఓవర్ ద రిపబ్లికన్ పార్టీ. సో రిపబ్లికన్ పార్టీని ఏది టేక్ ఓవర్ చేసింది? ద పొలిటికల్ రైట్ టేక్ ఓవర్ చేసింది. ఇది రావడం వల్ల ఇట్ ఎనర్జైజెస్ ద పార్టీ. పార్టీకి కొత్త శక్తి వస్తుంది. విత్ హేట్రెడ్, అసహించుకోవడం ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ స్టేట్, పరిపాలన దక్షత ఇలా ఉండకూడదు అని దాని మీద అసహ్యం. అండ్ ఎంబ్రేసెస్, ఇప్పుడు కొత్తగా దేన్ని వాళ్ళు అవలంబించుకుంటున్నారు? ఎ స్ట్రాంగ్ మ్యాన్ ప్రెసిడెన్సీ. దే ఆర్ గోయింగ్ ఫర్ అ స్ట్రాంగ్ మ్యాన్ presidency. So we don't want, a person who would say yes to everybody. We want a strong man presidency. Strong man presidency is a type of authoritarian political leader, civilian or military, who exerts control through military enforcement and has claimed to have strong popular support. Okay, strong popular support. నాకు ఇదంతా ఉంది. ఇలాంటిది పీపుల్ ఎలా చూస్తున్నారు? యాజ్ అ పెనాసియా, క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్, సర్వరోగ నివారణి, ఫార్ ఇట్స్ గ్రీవెన్సెస్, వాళ్ళ బాధలన్నిటికీ, దేర్ బై, తద్వారా వాళ్ళు భయాందోళన పడేస్తున్నారు. థ్రెటనింగ్ దేన్ని? ద బేసిక్ ఫండమెంటల్స్. దేని మీద అయితే మనం ఒక పెద్ద స్ట్రక్చర్ కడతామో, బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ప్రజాస్వామ్యం. దిస్ ఈస్ గివెన్ సబ్స్టెన్స్. దీనికి అగ్నికి అర్ఘ్యం పోసినట్టు మిస్టర్ ట్రంప్ హిమ్సెల్ఫ్ త్రూ అంబిగ్యూస్, అన్క్లియర్ బట్ థ్రెటనింగ్, ఆమినస్ అనౌన్స్మెంట్స్ చేశాడు టు సపోర్టర్స్ సచ్ యాజ్ ఇన్ ఫ్లారిడా ఆన్ జూలై 26. ఏమన్నాడు? యూ డోంట్ హ్యావ్ టు ఓట్ అగైన్. మళ్ళీ మీరు ఓటు వేయక్కర్లేదు. విల్ హ్యావ్ ఇట్ ఫిక్స్డ్. మనం ఫిక్స్ చేసేద్దాం. సో గుడ్, యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ టు ఓట్. ఎంత బాగా నేను ఫిక్స్ చేస్తానంటే ఇంకా మళ్ళీ మీరు ఓటు వేయక్కర్లేదు. ఓకే, అన్లెస్ సచ్ సెంటిమెంట్స్ ఆర్ బ్లంటెడ్. ఇలాంటి సెంటిమెంట్స్, అమెరికా ఫర్ అమెరికన్ సెంటిమెంట్ బ్లంట్ చేయకపోతే, అంటే దీన్ని పదునెక్కించకూడదు, దీన్ని మనం బ్లంట్ చేసేయాలి. ఇన్ ద ఇయర్స్ టు కమ్, రాబోయే సంవత్సరంలోని ప్రజాస్వామ్యం ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఫేసెస్ అన్ అన్సర్టన్ ఫ్యూచర్. ప్రజాస్వామ్యం అన్నది యునైటెడ్ స్టేట్స్లోని అసలు భవిష్యత్తు ఉంటుందా, ఉండకపోవచ్చేమో అని కూడా ఆథర్ గారు అంటున్నారు.
ఓకే, ఆథర్ గారు అంటున్నారు. సో దిస్ ఈస్ ద ఆర్టికల్ విత్ రిగార్డ్స్ టు ది అమెరికన్ changing trends in the autocratic way. The mood in America also, after Donald Trump has won his first presidential election debate with Joe Biden, has forced Biden by saying, I am moving out of the presidential race and I want Kamala Harris to contest as the president. Now she has picked up a vice presidential candidate. సో ఈ నేపథ్యంలోని అమెరికన్ ఎలక్షన్స్ నవంబర్లో ఉన్నాయి కాబట్టి చాలా మట్టుకు చాలామంది ఏమంటున్నారంటే ఈసారి ట్రంప్ గారు రావాలి, ఎందుకంటే అమెరికాకి కొత్త అవుట్లుక్ కావాలి, బైడెన్ గారు అంతగా చేయలేకపోయారు అని ప్రజలే ఒక నమ్మకానికి వచ్చారు. చూద్దాం నవంబర్లో ఏమవుద్దో. బట్ దిస్ ఈస్ ద ఆర్టికల్. సో నౌ లెట్ us go into the vocabulary of the day. So what is the vocabulary of the day as in today's article? First word, malleable, ante can be molded, MOULDED. Okay. Redacted ante reduce, REDUCE. Binary ante it is TWO, 2. రెండు ఉంటాయి, బైనరీ అంటాం కదా. సో బైనరీ అనగానే ఇట్ ఈస్ నాట్ 1 బట్ ఇట్ ఈస్ 2. దెన్ యూ గో ఫర్ ఆటోక్రసీ, అబ్సల్యూటిజం, TISM. ఓకే. బ్లర్, అన్క్లియర్, మసమసగ్గా ఉందండి అంటాం కదా, unclear. Jostle, push, shoulder to shoulder, SHOULDER, shoulder to SHOULDER. Forbearance, tolerate, TOLERATE. వెరీ గుడ్. స్ట్రాంగ్ మ్యాన్ విజన్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. స్ట్రాంగ్ మ్యాన్ విజన్ అనగానే ఓకే, స్ట్రాంగ్ మ్యాన్ విజన్ ఎలా చేద్దాం? ఇట్ ఎక్స్ప్రెసెస్ కంటెంప్ట్ ఫర్ రూల్ ఆఫ్ లా. ఓకే. అండ్ లా ఈజ్ యూజ్డ్ యాజ్ అ వెపన్ అగేన్స్ట్ ద పొలిటికల్ ఒపోనెంట్. ఓకే. స్ట్రాంగ్ మ్యాన్ విజన్. లా యూజ్డ్ USED, used. దేనికి వాడుతున్నారండి లాని? లా ఈజ్ యూజ్డ్, దెన్ ఏమని పెడదాం? అగెన్స్ట్ దేర్ పొలిటికల్ ఒపోనెంట్స్, AGAINST, అగెన్స్ట్ పొలిటికల్ ఒపోనెంట్స్. పొలిటికల్ ఒపోనెంట్స్. అబ్సల్యూట్ ఇమ్యూనిటీ. ఓకే. ఇంకా అసలు దే విల్ నాట్ కమ్ అండర్ ఎనీ లా. అబ్సల్యూట్ ఇమ్యూనిటీ అనగానే మనం ఏం పెడదాము? టోటల్ ఇమ్యూనిటీ ఫ్రమ్ బీయింగ్ స్యూడ్. ఓకే. కెన్ నెవర్ బీ స్యూడ్, కెన్ నెవర్, NEVER, నెవర్ బీ సూడ్. కోర్టులో ఇంకేసి వేయలేం అబ్సల్యూట్గా, SEUD. Growing executive authority, the power of the executive heads. Okay. Power of the president, POWER, power of the PRESIDENT, president. Checkmated after Watergate. Checkmate అంటే ఏంటి? ఇంక ముందుకు వెళ్ళడం లేదు. వాటర్గేట్ అంటే ఏమైంది? ఓకే. క్లాండెస్టైన్ illicit యాక్టివిటీస్ ఇంకా ఆపియాలి. ఓకే. ఇంక్లూడింగ్ ద బగ్గింగ్ ఆఫ్ పొలిటికల్ ఒపోనెంట్స్, ఆఫీసర్స్, అన్ఆథరైజ్డ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ద మిస్యూజ్ ఆఫ్ ఏమన్నారైనా గవర్నమెంట్ ఏజెన్సీస్ ఫర్ పొలిటికల్ పర్పసెస్. సో వాటర్ గేట్ అనగానే ఓకే, క్లాండెస్టైన్ అండ్ illicit యాక్టివిటీస్.
చెక్మేటెడ్ అంటే స్టాప్, STOP స్టాప్. క్లాండెస్టైన్, CLANDESTINE, క్లాండెస్టైన్ అండ్ సీక్రెట్. అండ్ ఇల్లిసిట్, ILLICIT, ఇల్లిసిట్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్. ఆపేయాలి ఇంకా. బైపార్టిజాన్ అనగానే ఒకటా రెండా, బై అనగానే ఏం రావాలి? బైపార్టిజన్, ఇన్వాల్వింగ్ ద అగ్రిమెంట్ ఆర్ కోఆపరేషన్ ఆఫ్ టూ పొలిటికల్ పార్టీస్ దట్ యూజువల్లీ అపోజ్ ఈచ్ అదర్స్ పాలసీ. టూ పొలిటికల్ పార్టీస్ ఏం చేయాలి? ఇన్వాల్వ్ అయి ఉంటాయి. టూ పొలిటికల్, PARTIES, టూ పొలిటికల్ పార్టీస్ ఏం చేయాలండి? దే ఇన్వాల్వ్ ద అగ్రిమెంట్ ఆర్ కోఆపరేషన్. టూ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వింగ్, ఇందులోని ఇన్ అగ్రిమెంట్ ఆర్ కోఆపరేషన్. సెంట్రలైజ్డ్ apparatus. ఓకే. వర్కింగ్ మెషినరీ. apparatus అంటే ఏంటి? వర్కింగ్ మెషినరీ, MACHINERY. అంటే పరిపాలనా దక్షత కావాల్సిన డిపార్ట్మెంట్లన్నీను సెంట్రలైజ్ చేసేయాలి. ఓకే. వర్కింగ్ మెషినరీ అట్ వన్ ప్లేస్. ఓకే. తర్వాత ఏమన్నారు ఆథర్ గారు? రిపోసెస్, ఇట్స్ అ గుడ్ వర్డ్. ఓకే. ఏమన్నారు నెక్స్ట్? ఐ రిపోజ్ మై కాన్ఫిడెన్స్ ఇన్ యూ అంటే ఐ ప్లేస్ మై కాన్ఫిడెన్స్ ఇన్ యూ. యాక్టివేషన్. ఓకే. బికమ్ యాక్టివ్, BECOME, యాక్టివేషన్, బికమ్ యాక్టివ్. అంటే ఇదొక స్టిమ్యులస్ అన్నమాట. STIMULUS. evangelical, in the service of God. In the SERVICE, service of God, GOD. Surveillance. ఓకే. సర్వేలెన్స్ అంటే సర్వేలెన్స్ కెమెరాస్ అని అంటారు కదా, అంటే దే ఇన్వెస్టిగేట్, దే చెక్, దే ఇన్వెస్టిగేట్. గ్రీవెన్స్, సాడ్, బాధలు, సాడ్నెస్. ఫ్లౌట్, వయోలేట్. ఓకే. ఫ్లౌట్ అంటే ఏంటి? వయోలేట్. పిట్టింగ్ అగేన్స్ట్. నౌ వాట్ ఈస్ హీ టాకింగ్ అబౌట్? హీ ఈస్ టాకింగ్ అబౌట్ పిట్టింగ్, సెట్ అగేన్స్ట్. ఓకే. హీ ఈస్ టాకింగ్ అబౌట్ సెట్ అగేన్స్ట్. సెట్ అగేన్స్ట్. సెట్ అగేన్స్ట్ ఈచ్ అదర్ అంటూ ఉంటాం కదా. డిప్లాయ్, సెండ్ ఆన్ a specific purpose. Send on a specific purpose. Strong man, very powerful, very powerful. Panacea, cure for all diseases. Cure for all diseases. Elixir, ELIXIR. దీని ఏమందాం? క్యూర్, సర్వరోగ నివారణి. క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్, జబ్బులు. ఓకే. ఓమినస్, బ్రింగింగ్ బ్యాడ్ లక్. బ్యాడ్ లక్. ఫైనల్గా ప్రొనౌన్స్మెంట్ అంటే మేకింగ్
a policy known to everyone, known to everyone. So this is the vocabulary for today. So with the encouragement of IAC Hyderabad, the chairman and director, I am Srinivas Pulyapudi and my colleague Shankar, we bring these classes to you with the able support of Vizag administrative team. For all the job seekers, these classes would be highly useful. We got wonderful feedbacks from students saying, నిన్న ఒక అబ్బాయి సార్ కొలాసల్ అంటే స్టీప్ అన్నారు, కాదు నాన్న మ్యాసివ్, జైగాంటిక్, వాస్ట్ అని నేను ఆయనకి రిప్లై చేశాను. ఇంకో ఆయన ఏమన్నారంటే సార్ ఇది పీడిఎఫ్లో పెట్టచ్చు కదా ఈ ఎంటైర్ ఆర్టికల్ అని. న్యూస్ పేపర్ ఇస్తారు నాన్న ఐఏసీ వాళ్ళు మీకు, ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ పేజ్ 6లో ఉంటుంది, మీరు కాస్త చూసుకొని ఇది పట్టుకొని చేస్తే మీకు ఈజీ అవుతుంది. వెల్, మేము మా హైదరాబాద్ ఆఫీస్కి కూడా చెప్తాము పీడిఎఫ్ ఏమైనా అవుతుందా అని, సో దట్ స్టూడెంట్స్ కెన్ డౌన్లోడ్. ఇంకో ఆయన సార్ కొద్దిగా హ్యాండ్ రైటింగ్ కరెక్ట్గా రాయండి అన్నారు, ఈవెన్ దట్ ఈస్ ఆల్సో కన్స్ట్రక్టివ్. అందుకని ఐ టోల్డ్ హిమ్ నేను టైప్ రైటర్లో రాస్తాను సెపరేట్గా ఒక్కొక్క లెటర్, నీకు ఈజీ అవుతుంది నాయనా అని. సో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్స్ అండ్ రిక్వజిషన్స్ వీ హ్యావ్ చేంజ్డ్ అవర్ ఎంటైర్ process of making you all understand better. Thank you.